నమః శివాయ. ఓకే అండి, మనం థియరీ చెప్పుకుంటున్నాం కదా. మీరు థియరీ వినే ముందు ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో ఇప్పుడు మనం చతుషష్ఠి కళలు చెప్పుకుందాం. అంటే ఓంకార నాదాలంకృతమైన వేదాల నుండి చతుషష్ఠి కళలు ఉద్భవించాయి. మరి వేదాలు అంటే ఎన్ని? 4 వేదాలు, చతుర్వేదాలు అంటారు. ఓకేనా అండి. ఓంకార నాదాలంకృతమైన చతుర్వేదాలు అని ఎందుకు చెప్పానంటే, మనకు ఏదైనా ఫస్ట్ ఓంకారం నుంచే అన్నీ ఉద్భవించాయి. ఫస్ట్ స్టార్టింగ్ ఓంకారం ఉద్భవించింది. ఓంకారం తర్వాతనే మిగతా అన్నీ. సో అందుకనే ఓంకార నాదాలంకృతమైన చతుషష్ఠి కళలు అంటారు. మరి చతుషష్ఠి కళలు అంటే ఏంటండి? 64 కళలు. 64 కళలు అంటే చతుషష్ఠి అంటే చతుర్ అంటే ఏంటి? 4, షష్ఠి అంటే ఏంటి? 60. 64 కళలు. సో ఇవేంటి? మనకు మన భారతీయ సంస్కృతిలో ఉన్న నైపుణ్యాలు 64. ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే గానం, సింగింగ్, వాద్యం అంటే ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్, నృత్యం, డాన్స్, నాట్యం, డ్రామా, చిత్రలేఖనం, పెయింటింగ్, పుష్పాలంకరణ, ఫ్లవర్ డెకరేషన్, వస్త్రాలంకరణ, కథ చెప్పడం, సంగీత జ్ఞానం, హస్తకళలు. నాట్యం ఏంటి? పంచమ వేదంగా చెప్పుకున్నాం. ఓకే అండి, మిగతా అంతా మరి రేపు నెక్స్ట్ పార్ట్లో ఇంకా చూద్దాం, ఎందుకంటే మరి షార్ట్ కదా. సో రేపు వచ్చేసి మీకు ఫుల్ వీడియో ఇంకా కొంచెం లెంతీగా చెప్తానండి. ఓకే అండి, మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, స్టే ట్యూన్, బాయ్.